ప్రభావతి అయితే మౌనికి మంచి సంబంధం వచ్చింది. చాలా గొప్పింటోళ్ళు. వాళ్ళ ఇల్లే ఇంద్రభవనంలా ఉంది. కంపెనీలు, బిజినెస్లు బోల్డ్ ఉన్నాయంట వాళ్ళకి అని అయితే గొప్పలు చెప్తూ ఉంటుంది. మౌని అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గొప్పింటి సంబంధం అంటున్నావు, నీ గురించి తెలిసి ఆ సంబంధం వచ్చిందా ప్రభావతి అని అయితే అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి గొప్పింటి సంబంధం అంటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి ప్రభావతి, కానీ దానికి తగ్గట్టుగా ఇవి కూడా కట్నం కూడా అడుగుతారు కదా అని అంటే, పైసా కట్నం వద్దని చెప్పారండి వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే పైసా కట్నం వద్దు అన్నారు, అన్నీ అడిగా బాగానే ఉంది, కానీ వాళ్ళు ఇల్లు అంతస్తు అన్నీ చూసా, వాళ్ళ గుణగణాలు తెలుసా నీకు, వాళ్ళ మంచి చెడు తెలుసా అని అయితే బాలు గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. అమ్మ తెచ్చిన సంబంధం అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే నాన్న, అది ఖచ్చితంగా అమ్మ ఏమి ముందు వెనక తెలుసుకోకుండా సంబంధం తెస్తుంది, తర్వాత ఎరకటంలో పడేస్తుంది, జాగ్రత్త, అమ్మ తెచ్చిన సంబంధం అంటే ఖచ్చితంగా అది వద్దు అని అనేస్తూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. బాలు కసి ఇక బాలు అయితే అలా అనేసరికి సత్యం కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సత్యం సంజు వాళ్ళ నాన్న అయితే సంజుతో మనకి ఒక టోల్ గేట్ పడినట్లుగా ఉంది, ఆ బాలు కూడా అడ్డం వస్తున్నట్లుగా ఉన్నాడు సంబంధంకి అని అయితే అంటూ ఉంటాడు సంజుతో.